ఆర్టీవీ. ఇప్పుడు విజువల్స్లో మన ముందున్న ఈ వ్యక్తి చిరిపిరెడ్డి రమేష్. ఇతను దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్గిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది? ఇతను ఒక చిరు వ్యాపారి. అట్ ద సేమ్ టైం ఇతను ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎస్ఐ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోవడం చేత ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ని నడిపించుకుంటూ ఆ టిఫిన్ సెంటర్తో వచ్చే డబ్బులతోనే తన జీవనాన్ని గడుపుతున్నారు. సో ఇక్కడ ఈ చైతన్యపురిలో ఏమైందంటే ఈ రోడ్ సైడ్ ఏదైతే మెట్రో కిందనే ఈ గల్లీలో మొత్తం చిరు వ్యాపారులు పండ్ల వ్యాపారం చేస్తారు. అక్కడికి హోల్సేల్గా కొంతమంది వ్యాపారులు రావడం వల్ల ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఈ పోలీసులు అనే వాళ్ళు వచ్చి మొత్తం మూతపడించారనమాట మొత్తం. అయితే దానివల్ల ఇతని వ్యాపారం కూడా ఎఫెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇతని చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తుల వ్యాపారం కూడా దెబ్బతినింది. దానికి నిరసనగా అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతని గుర్తు అల్మరా గుర్తు వచ్చింది. అయితే అతనికి అసలు దీని గురించి ఈ నిరసనగా వ్యక్తం చేశారు కదా, అతనికి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎందుకు వేయాల్సి వచ్చింది ఈ నామినేషన్ అనేది. హాయ్ చిరిపిరెడ్డి రమేష్ గారు, మీరు ఇప్పుడు నామినేషన్ వేశారు కదండి, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి వేశారు కదా, ఎందుకు వేయాల్సి వచ్చింది? నేను కూడా 17 సంవత్సరాల వయసులో మా నాన్న కూడా చనిపోయింది మేడం. నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ చేసుకుంటూ కూడా వ్యవసాయం చేసిన ఒక రైతు బిడ్డని. ఫస్ట్ ఆ యొక్క వ్యవసాయం చేసిన రైతు బిడ్డ ఈ కష్టం చూస్తే దాని ముందు ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఒక డివైడ్గా ఖాళీ చేయించుకుంటూ వస్తున్నారు వీధి వ్యాపారాలని. అయితే హోల్సేల్ వ్యాపారాలు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి మేడం, వాటి వల్ల చిరు వ్యాపారాలను పూర్తిగా వ్యాపారం అనేది చేయనీయకుండా ఎఫెక్ట్ చేయనీయకుండా చేస్తున్నారు. ఏది వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి మేడం, వాళ్ళ వల్ల చిరు వ్యాపారాలని బిజినెస్ చేయనీయకుండా పూర్తిగా 30 రోజుల నుంచి ఇబ్బంది పెట్టసాగాను మేడం. అది నాకు ఫస్ట్ చైతన్యపురి స్టార్ట్ చేసిన తర్వాత కొత్తపేట చేసిన తర్వాత అంటే ఎల్బీ నగర్ వరకు కొన్నాక అట్లా చేస్తూ ఉన్నారు మేడం. మనసులో ఒకరోజు ఉదయాన్నే ఆలోచన తట్టింది మేడం. నేను పెద్ద అందరిని కూడా అడిగి చూసా, నాకు తెలిసిన పెద్ద కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సార్ హెల్ప్ చేయండి సార్, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, 4 రోజులు అవుతుంది, ఉపాధి లేదు. నేను కూడా ఒక 6 మందికి ఉపాధి కల్పిస్తున్నాను ఇదే బిజినెస్ మీద. చిరు వ్యాపారిగా నేను బతకడంతో పాటు నాకు ఒక 6 మందికి ఎంప్లాయ్మెంట్స్ కల్పిస్తున్నా. నేను అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ ఉంది, నాకు ట్రేడ్ లైసెన్స్ తీసుకుండా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అనేది 2 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్కి నేను అప్లై చేసుకుని ఫిలప్ చేసి కూడా చేస్తూ ఉన్నా. ఆల్రెడీ ఐటీ కూడా ఉన్నది మన కాడ. అదేవిధంగా నేను ఇలా అన్ని కరెంటు కూడా లీగల్గా ఎవరికైతే కావాలో ఒక ప్రైవేట్ సంస్థలకి ఎలాగైతే ఇస్తారో పర్మిషన్స్, ఆ విధంగా అన్నీ కూడా నేను వాళ్ళకి అనుకూలంగానే అన్నీ కూడా ఉన్నాయి మేడం లీగల్గా. అయినా కూడా ఇబ్బంది పెడుతుంది. నేను ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా పెట్టుకోనిటం లేదు. అందువల్ల ఏంటంటే దీనికి ఏదైనా ఒక పరిష్కారంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ చిరు వ్యాపారులు వాళ్ళకు అండగానే ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క బాధను కూడా నా బాధగా అనుకొని నేను కూడా ఒక అడుగు ముందుకేసిన మేడం. గవర్నమెంట్కి మరి ఈ కంప్లైంట్ ఏమైనా చేశారండి దీని గురించి? అంటే నేను అడిగాను మేడం, నాకు ఎవరికైతే పరిచయాలు ఉన్నాయో పొలిటికల్గా అన్ని కాంగ్రెస్కి వెళ్ళాను, టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళాను, పొలిటికల్ లీడర్స్ దగ్గర కూడా వెళ్ళాను మేడం. నాకు ఆల్రెడీ పోయినా కూడా ఎవరు కూడా 2 రోజులు ఆగంటే చెప్తామన్నారు. 2 రోజులు పోయింది, వారం పోయింది, 10 రోజులు పోయింది, కానీ వాళ్ళ కాడి నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇలా తిరిగి నాకే ఒక విరక్తి అనేది పుట్టింది. ఒకరిని ఎన్ని రోజులు బతుకులు ఆడుకుంటే ఒకరికాడ ఇట్లా ఎన్ని రోజులు అణిగిమణిగుండా మనమే పోటీ చేద్దామని నా మనసాక్షి నన్నైతే ఎవరైతే ప్రతిపాదించారో 10 మంది ఒక ఎంపీగా నామినేట్ కావాలంటే 10 మంది అనేది మద్దతు కావాలి. అదే 10 మంది మద్దతు తీసుకొని నేను ఓన్గా తిరిగి ఈ యొక్క ఎంపీ అనే దానికి అది కూడా కరెక్ట్గా ఆ శ్రీరామనవమి దేవుడు సాక్షిగా ఉదయాన్నే నాకు 6 గంటల 7 గంటల మధ్యలో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంతమందిని ఎందుకు బతున్నాం, మనమే చేస్తే పోద్ది, మనమే ఒక ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు. ఒక రైతుకు నుంచి వచ్చిన ఒక బిడ్డగా, అది కష్టం చూసిన ఒక రైతుగా, ఇలాంటి వాడికి ఒక చదువుకున్న ఒక విద్యార్థిగా స్టూడెంట్స్గా దీన్ని మనం ఎలా పరిష్కారం చేయాలి, ఒక అడుగు ముందుకేసి నాది కూడా బాధే. వీళ్ళందరి బాధకు నేను కూడా ఉండాలని చెప్పి వీళ్ళు కూడా కోఆపరేట్ చేయడం చిరు వ్యాపారులు. మీ టిఫిన్ సెంటర్ మూతపడింది అన్నారు, మరి ఇప్పుడు ఈ నామినేషన్ దాఖలు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది, దాన్ని అసలు మీరు ఎలా భరించారు? అది మా రిలేషన్స్ నుంచి చేస్తున్నాను మేడం. అది కూడా డైరెక్ట్ అకౌంట్లోనే వేపిస్తున్నాను. డైరెక్ట్ అకౌంట్లో మా రిలేషన్స్ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళ కాడ నుంచి నేను దీనికి అమౌంట్ అనేది పెడతాను. ఎలాంటి ఫండ్స్ కానీ ఎవరి దగ్గర కూడా ₹1 కూడా అడగలేదు. ఎవరు కూడా మనకి నేను ఇస్తానని చెప్పి ఎవరు కూడా రాలేదు మేడం. ఈ ఐడెంటిటీ కార్డు ఓకే అయిన తర్వాత మా గురుగారు సార్ కాడికి వెళ్ళా, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు
సార్ ఇలా చేస్తున్నాను అంటే ఎందుకు అంటే ఇదే రీజన్ చెప్పా. ఇలా సార్ చిరు వ్యాపారులకి ఈ యొక్క హోల్సేల్ దుకాణాల వల్ల ఎఫెక్ట్ పెట్టి మమ్మల్ని వ్యాపారం పెట్టుకోండి సార్, 4 రోజులు అయింది అంటే మా సార్ అయితే చెప్పాడు. నేను సార్తో ఎల్బీ నగర్లో ఉండే డీసీపీ సార్తో మాట్లాడమంటే మాట్లాడతాను అంటే, సార్ ఆల్రెడీ చేసినాను, నా ఒక్కడి కోసం కాదు సార్, ఇంతమంది ఉపాధి పట్టగొడుతున్నారు, దానికని నేను ముందుకేస్తున్నా సార్ అని చెప్పాను. మా సార్ అయితే నా కోసం అయితే అడుగు ముందుకేసాడు. బాకీ కిరణ్ సారు డైరెక్టర్, అది ఆ సార్ అయితే చెప్తాను, నా కోసం అయితే ఒక స్టూడెంట్గా ఒక విద్యార్థిగా సార్ అయితే చెప్తాను సార్, సార్ నేను వాళ్ళ కోసం పోరాడతాను, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అని చెప్తే, సరే జాగ్రత్త చేసుకుని బాబు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ చిరు వ్యాపారుల మద్దతు మీకు ఉందన్నారు కదా, మద్దతు ఉంది. వీళ్ళ దగ్గరికి కానీ పోలీసులు వచ్చి ఎవరైనా సరే ఏమైనా బెదిరించారా, ఇలా మీరు ఇలా వేయడానికి లేదు, ఇష్యూ అనేది పెద్దగా అవుతుంది అని చెప్పేసి అలా ఎవరైనా బెదిరించారా? విత్డ్రా చేసుకోవడం అయితే ఫోన్స్ వచ్చాయి మేడం. మీరు దానికి ఏం స్పందించారు? చేస్తాను నేను ఇది చెప్పాను మేడం, ఈ ప్రాబ్లం గురించి ఫోన్లో చెప్పాను. ఫోన్లో అయితే చెప్పాను, సార్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నేను ఆల్రెడీ ఇట్లా సేవ తిరుగుతున్నా కూడా పొలిటిగా తిరుగుతున్నా సార్, ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, 2 రోజులు ఆగండి, వారం ఆగండి, 10 రోజులు ఆగండి ఇట్లా చెప్తున్నారు, కానీ రెస్పాన్స్ అనేది 1 నెల రోజు నాకు ఉపాధి లేదు, నేను ఎవరు చెప్పుకోవాలని చెప్పి నా బాధను కూడా చెప్పాను. వాళ్ళు విత్డ్రా చేసుకోమన్నప్పుడు ఇట్లా చెప్తే, మీకు ఏదన్నా చూస్తాం కానీ విత్డ్రా అంటే నేను చేసుకోను సార్ అని చెప్పాను. నేను వీళ్ళ కోసం పోరాడతాను, ఏదైనా ఉంటే సార్ నేను చేయనని చెప్పాను. ఫోన్స్ అయితే వచ్చినాయి మేడం. ఈ మేనిఫెస్టోలో మీరు ఏమేమి గెలిస్తే ఏమేమి చేస్తామని ఇచ్చారు, అసలు ఏమని చెప్పారు? ఇచ్చినా మేడం. ఫస్ట్ వ్యవసాయం, ఒక రైతు పెట్టి నుంచి వచ్చిన రైతుగా వ్యవసాయం గురించి ఇచ్చినా మేడం. రైతు నుంచి ఇది ఒక సిటీ అయినా కానీ వ్యవసాయం గురించే ఫస్ట్, నేను రైతు పెట్టుకు వచ్చినా కాబట్టి వ్యవసాయం గురించే ఫస్ట్ హామీ ఇచ్చా. ఏంటంటే ఒక రైతు అనేవాడు బాగుపడాలి అంటే ఫస్ట్ మన విత్తనాలు కానీ ఎరువులు కానీ అనేవి నాణ్యమైనవిగా ఉండాలి, నకిలీలు ఉండకుండా, ఫస్ట్ పాయింట్. తర్వాత వచ్చేసి ఈ యొక్క అవి ఉన్న తర్వాత ఏం చేయాలంటే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఎవరు పండించిన కానీ ఎవరు ఉత్పత్తి చేసినా వాళ్ళు రేట్లు నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. ఒక రైతుకి ఆ యొక్క నిర్ణయించుకునే రేట్ అనేది లేదు, మద్దతు ధర, ఆ ధర అనేది ఉండదు రైతుకి. గవర్నమెంట్లు ఇస్తున్నాయి కదండి, అది ఒక మద్దతు ధర మాత్రమే ఇస్తున్నారు, ఒక రేట్ అనేది వాళ్ళు ఎవరైనా చేసి ఇస్తున్నారు, మార్కెటింగ్ రేట్లు కావాలి ఇస్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఏంటంటే ఈ యొక్క ఎరువులు యూరియా అనే రేట్లు పెరిగినప్పుడు కూడా ఈ రైతు పండించిన రేట్ అనేది కూడా రేట్లు మళ్ళీ పెంచాలి, ఇది చేయటం లేదు. మీరు చెప్పినట్టు గిట్టుబాటు ధర అనేది ఇస్తున్నారు, కానీ మళ్ళీ ఒక్కోసారి ఏం చేస్తారు, ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఏం చేస్తారు, యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ రేట్లు అనేవి పెరుగుతాయి, అప్పుడేంది మళ్ళీ రేట్లు అనేవి పెంచడం లేదు, దానివల్ల రైతు అనేవాడు కూడా నష్టపోతున్నాడు. మళ్ళీ ఏంటంటే భూసార పరీక్షలు ఉన్నాయి, ఈ యొక్క భూసార పరీక్షల మీద కూడా రైతులకు అనే వాళ్ళకి పూర్తిగా అవగాహన కలిపి, దానివల్ల ఏంటంటే ఒక నేలలో యూరియా ఎంత వేయాలి, ఫాస్ఫేట్ ఎంత వేయాలి అనేది వాటి మీద పూర్తిగా అవగాహన ఉంటే వాటి వల్ల ఆదాయం పెరుగుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది రైతులకి. దాన్ని కూడా వాళ్ళు చేయాలి. నాకు హామీ ఇస్తే నేను ఖచ్చితంగా, అదేవిధంగా నన్ను ఎవరైతే ప్రతిపాదించారో ఆ యొక్క నేను అలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఎదురైతే నన్ను ప్రతిపాదించిన 10 మంది చేత నేను రాజీనామా కూడా చేయడానికి సిద్ధం మేడం. ఎలాంటి ఇవన్నీ మీ మేనిఫెస్టోలో నా మేనిఫెస్టో మేడం అది. అయితే ఇప్పుడు మీరు ఈ నామినేషన్ వేసారు, మరి మీ తల్లిదండ్రుల సపోర్ట్ అలా ఏమైనా ఉందా? సపోర్ట్ ఉంది మేడం. భయపడలేదా వాళ్ళు? ఏం లేదు, ఫస్ట్లో భయపడ్డాను మేడం, ఫస్ట్లో భయపడ్డాను. సొంత ఇల్లు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఆస్తులు? ఇక్కడ ఊర్లో ఉన్నాయి మేడం, ల్యాండ్లో ఉన్నాయి, పొలం ఉంది, ల్యాండ్ అవి ఉన్నాయి, ఊర్లో ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయం మీరే చేస్తారు? వ్యవసాయం నేనే ఇంటర్మీడియట్ 17 సంవత్సరాల వయసులో అయిపోయినాక డిగ్రీ 18 సంవత్సరాల తర్వాత నేను చేసిన మేడం వ్యవసాయం. పత్తి పండించిన, వరి పండించిన, ఆ కష్టం తెలుసు కాబట్టి నేను ఫస్ట్ వ్యవసాయం గురించే ఫస్ట్ చెప్తాను. ఒక రైతుగా ఫస్ట్ దాన్నే ఎంచుకున్నా, లేకుంటే ఈ సిటీలో వ్యవసాయం అనేది లేదు, దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక దీన్ని గ్రామీణ రూరల్లో ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు బర్రెలక్క లాంటి వాళ్ళు ఫేమస్ అయ్యారు ఇండిపెండెంట్ నామినేషన్ వేసి, అలా మీరు ఏమైనా ఫేమస్ అవుదాం అనుకుని ఏమైనా వేసారా? అలాంటి ఉద్దేశం ఉంటే అవసరం లేదు, నేను విత్డ్రా చేసుకున్నప్పుడు ఎప్పుడు విత్డ్రా చేసుకునేటోని, ఇంత దూరం ఎందుకు వస్తాను మేడం? అంటే గెలుస్తాను నమ్మకంతోనే వేసారు? అవును మేడం, అలా చేసుకుంటా అంటే విత్డ్రా చేసుకున్నప్పుడే చేసుకునేటోని కదా, ఒక దానికి ఆశించి ఉంటే. ఓడిపోతే మళ్ళీ ఈ సమస్య తీరిపోయింది అనుకోండి, ఓడిపోతే మళ్ళీ మీరు వస్తారా, ఇదే మళ్ళీ ప్రజలకు అండగా ఉండి ఏమైనా మళ్ళీ ఇలా నామినేషన్స్ వేస్తారా, లేకపోతే ఓడిపోతే అక్కడితో? వేస్తాను మేడం, కంటిన్యూగా రాసి పెట్టుకోండి మేడం. ఈరోజు నేను ఏదైతే ఈరోజు దీనికోసం చేస్తున్నానో కంటిన్యూగా నా జీవితకాలం ఇట్లా ఫైట్ చేస్తాను మేడం.
ఇప్పుడు ఇండిపెండెంట్గా వేశారు మీరు. అవును. మీ ఐడియాలజీ అంతా నచ్చి వేరే పార్టీ వాళ్ళు మీకు పిలిచారనుకోండి, ఏం చేస్తారు? ఇండిపెండెంట్గానే ఉండిపోతారా లేకపోతే వేరే పార్టీ ఇండిపెండెంట్గానే ఉంటాం మేడం. వేరే పార్టీస్లోకి వెళ్ళారు? ఎట్టి పరిస్థితిలో వెళ్ళండి మేడం, ఏదైనా డెవలప్ చేస్తాము మీ మీ వర్గానికి అంతటికి మేము హెల్ప్ చేస్తామంటే కూడా మీరు వెళ్ళండి మేడం. నేను ఇండిపెండెంట్గానే ఉంటాం మేడం. ఇండిపెండెంట్గా. మరి ఇండిపెండెంట్గా ఉండి ఒక ఇప్పుడు ఈ దోశలు వేసి టిఫిన్ సెంటర్ మీరే వేస్తారా? దోశలు మీరే వేస్తారు కదా ఇప్పుడు. అయితే మొత్తంగా మీరు వేస్తే నెలకు ఎంత వస్తుంది? ఆ వచ్చిన దాంట్లో మీరు ఏమైనా ప్రజలకు ఏమైనా చేస్తున్నారా అందులో? వస్తుంది మేడం, నాకు ఒక 50,000 దాకా వస్తుంది మేడం. దానికి దాని నుంచి మీరు ప్రజలకు ఏమైనా చేస్తున్నారా? ఏం చేస్తారండి? నాకు వచ్చిన దాంట్లో కూడా సంవత్సరానికి 2 ప్రోగ్రామ్స్ దాకా చేస్తాను మేడం. వీటిలో నేను 5 సంవత్సరాల నుంచి చేసేవి కూడా ఇవే మేడం. ప్రతి సంవత్సరం ఒకసారి చూస్తే పోలీస్ అమరవీరుల దినోత్సవం చేశాను, ఒకసారి చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ఒకసారి కరోనా టైంలో కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. 75 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కాలనీ అదే చేతిన్పుని డివిజన్లో స్కూల్ పిల్లలకి బుక్స్ బ్యాగ్స్ అనేవి కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇలా సంవత్సరానికి కూడా నేను 1-2 ప్రోగ్రామ్స్ అనేవి మిత్రులతో కూడా కలిపి చేసుకుంటూ ముందుకెళ్తాను. తోచినంతలో మీరు చేస్తూ అదే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం రోజు కూడా అన్నదానం చేసిన మేడం. ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి మా చుట్టూ ఉండే చిరువ్యాపులు కొంతమంది చేయడం వల్ల నేను కూడా ఒక రూప చేసి అందరం కలిసి కూడా అన్నదానం కూడా అది కూడా ఈ సంతోష్ బాబు చనిపోయింది కదా మేడం, అవి కూడా అలాంటివి కూడా త్రివిధదళాల అధిపతి ఆయన చనిపోయినప్పుడు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాం మేడం. అది కాబట్టి వాళ్ళు చనిపోయారు కాబట్టి పెట్టకూడదని చెప్పి పెట్టలేదు మేడం. ప్రతి సంవత్సరం కూడా 1-2 ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం మిత్రులతో కలిసి. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇప్పుడు మీ పార్లమెంట్ మల్కాజ్గిరి అన్నారు, అసలు మీ పోటీదారులు ఎవరో మీకు ఐడియా ఉందా? బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర సార్ ఉన్నాడు, మా ఈటల రాజేంద్ర సార్ ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి సునీత మేడం ఉన్నారు, పట్నం మహేంద్ర మిస్సెస్. తర్వాత టీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ. అందరూ కూడా వాళ్ళందరూ సీనియర్లు నాకన్నా. వాళ్ళ ఒక బిడ్డగా నేను ఉంటా. వాళ్ళ వయసులో కానీ వాళ్ళ ఆస్తిలో కానీ దేంట్లో చూసుకున్నా ఒక చిన్న సామాన్యులే కానీ వాళ్ళతో నేను ఒక ఈ సమస్య కోసం నేను ముందుకు వస్తున్నా, ఫైట్ చేయాలి. మీరు అన్నారు కదా ఇందాక, నీకు ప్రభుత్వం అండదండలు ఉంటే మీరు చేస్తారు, ఇండిపెండెంట్గా ఉంటే ఏం చేస్తారన్నారు. వీళ్ళకి ప్రభుత్వం ఉంది, అండదండలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. కానీ వీళ్ళు ఎందువల్ల డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగే క్వశ్చన్ మేడం. విద్య గురించి కానీ ఈ యొక్క చదువు గురించి కానీ వచ్చే కొంత మా నాన్న ఉన్నప్పుడు 70% గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే మా తాత వయసులో, మా నాన్న వచ్చాక 50% అయింది. ఇప్పుడు నా కాడికి వచ్చాక 30% అయింది. ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నారా మీరు? ఒకవేళ వెళ్తుంటే వాళ్ళ స్పందన ఏంటి అసలు? అడిగాను మేడం, అడిగైతే నన్ను అయితే ఎంకరేజ్ చేశారు మేడం. స్వతంత్ర అభ్యర్థులు అనేవాళ్ళు రావాలి అని అయితే ఎంకరేజ్ చేశారు మేడం. అయితే మీరేం చేస్తారంటే నేను ఇట్లా ఈ యొక్క ఈ యొక్క చదువు దీని గురించి నేను చెప్పాను మేడం. నన్ను గెలిపిస్తే నేను ఇదే చేస్తాను, మీకు 50,000 రూపాయల సంవత్సరంలో ఇన్కమ్ మిగిలిస్తాను, మీరు అండదండలో నేను దాన్ని వాళ్ళు చేయలేనంటున్నారు. నేను చూపిస్తాను, నాకు వచ్చే ఎంపీ నిధుల నుంచి. వాళ్ళు పవర్స్ అన్నీ ఉన్నాయి కదా, సెంట్రల్లో సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? మీలాగా యువత ప్రజల మీద ఒక స్పృహతో ఉండేవాళ్ళు, యువత రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? రావాలి మేడం, అలాంటి వాళ్ళు వస్తేనే మనలో యువత మంచి వస్తేనే కొద్దిగా చేయడానికి వర్క్ ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది మేడం. రావాలి, యువత వస్తేనే మంచిది. ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ అనేది కూడా బయటకు వస్తుంది, ఎవరు తక్కువ కాదు. మీ ఓటర్లకి, ఈ నియోజకవర్గ ఓటర్లకి మీరు ఏం చెప్తున్నారు? ఏం చెప్పాలి? వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాయి మేడం. వాళ్ళ కష్ట సకాల్లో నేను ముందుంటా, ఏ టైంలో నేను పిలిచినా వచ్చేట వ్యక్తిని మేడం, వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని. ఇలా సమస్యల మీద నా జీవితకాలం నేను పోరాడతాను మేడం. నా వ్యాపారం ఏదైనా చేసుకుంటూనే నా చుట్టూ ఉండే వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వాళ్ళే కాదు మేడం, హోటల్స్ కానీ, ఈ యొక్క కటింగ్ షాపులు ఉన్నాయి, వాళ్ళు కూడా అందరు ఫ్రెండ్సే ఉన్నారు మేడం. వాళ్ళకు కూడా అండదండ ఎన్ని కాలం నేను అండదండగా సపోర్ట్గా ఉంటాను మేడం. వాళ్ళు కూడా ఒక్కోసారి ఇబ్బందులు అయితే పిఎస్ కూడా పిలిపించారు, వాళ్ళ కష్టకాలంలో కూడా నేను ముందుకెళ్ళి వాళ్ళు సపోర్ట్గా చేశాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ప్రజల్ని ఓట్లు అడగాలి కదా, మరి ఎలా అడుగుతారు? ఎలా అభ్యర్థిస్తున్నారు? ఇలా నా యొక్క హామీలు ఇవి మేడం, ఈ హామీలను నేను చేస్తాను. చేయలేని పక్షంలో నన్ను ఎవరైతే ప్రతిపాదించారో ఎలాంటి ఆరోపణలకు కానీ వాటికని ఎదురైతే నేను రాజీనామా చేయడానికి కూడా, ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదురైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధము. మనం ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయడానికి 10 మంది అయితే ఫస్ట్ మనకు మద్దతు ఇవ్వాలి. అలా వాళ్ళు సంతకం పెట్టినా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధము. మీరు ఇప్పుడు ఈ ఏదైతే ఈ కంప్లైంట్ గురించి ఉందో
మీకు మీరు ఇండివిజువల్గా చేయొచ్చు కదా, ఎందుకు ఇలా నామినేషన్ వేసే చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇండివిజువల్గా కంప్లైంట్ చేసి గొంతెత్తొచ్చు కదా. ఆల్రెడీ తిరిగాను మేడం, పెద్ద పెద్ద లీడర్ల కాడికి వెళ్ళాను, అడిగాను, చేసిన కూడా రెస్పాన్సిబిలిటీ అనేది రాలేదు మేడం. నాకు ఇట్లా శ్రమతో చేసిన పని అనేది నాకు చిన్నప్పటి నుంచి ఎదుర్కొనే పోరాడే శక్తి అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటే మేడం. ఈ సమస్యలు ఇట్లా నేను చిన్న వయసు నుంచి చూసున్నాను. అందువల్ల నాకు ఇది వాటితో ముందు ఇది నాకు కూడా చేయాలనిపించింది మేడం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.